వెల్కమ్ డార్లింగ్స్ పార్ట్ 2కి. పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2కి వస్తే కొద్దిగా అర్థం అవ్వదు. వీళ్ళు పార్ట్ 1 చూసేసేయండి. ఇప్పుడైతే క్లీనింగ్ చేస్తున్నారు. ఫుల్ ప్రెజర్తో డీజిల్తో క్లీన్ చేసేసి అన్ని క్లీన్ చేసేసి తర్వాత సీల్ కూర్చోబెడతారు. ఆల్రెడీ బుష్లు అయితే కూర్చోబెట్టారు. దగ్గర కాస్టింగ్ మెకానిక్ ఓన్లీ 25,000. మన ఎక్స్పెన్సివ్స్ ఒక 16-17,000 అయింది. నెక్స్ట్ ఈ లేత్ మిషన్ వర్క్కి 9,000 అయింది. మెటీరియల్కి రఫ్గా 35,000. ఎక్స్పెన్సివ్స్ అంటే డీజిల్ వెళ్ళి రావడము, ఫుడ్, ఇవన్నీ మొత్తం ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఎస్ అయితే ఎస్ అని పెడతా, నో అయితే నో అని పెడతా. ఓకే ఇంకైతే ఈ షాపు సాయి వినాయక ఇంజనీరింగ్ వర్క్స్. ఎవరైనా ఇలా హెడ్లు లారీ ఏవైనా చేయించాలంటే ఈ షాప్కి రండి. సచిన్ హెవీ డ్రైవర్ సచిన్, అమాలి గ్యాంగ్ లీడర్ సచిన్. ఇలా నవ్వుతున్నాం కానీ నవ్వకపోతే మొత్తం ముఖం దారుణంగా ఉంటుంది. ఇది గండిమైసంలో ఉంది. మొత్తం పెద్ద పెద్ద షాపులు ఉన్నారా. వెనక్కి రాని 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 రా, స్ట్రైట్కి రారా, స్ట్రైట్కి రా, స్ట్రైట్కి రా, రాని రా, ముసలోళ్ళ తొక్కుతున్నావు, రాని రాని. చెప్పేసారు టకా 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 కనకన చెప్పన్నా. ఆపు, చెప్పు, నువ్వు చెప్పు చెప్పు నువ్వు చెప్పు అన్నా. మిషన్ ఆపన్నా, చెప్పు. ఆటోమొబైల్ ఇంజన్ వర్క్, ఇంకా లేదు వర్క్. చెప్పండి చెప్పండి. సరిపోతుంది అంతే. మెకానిక్ వచ్చాడు. మెటీరియల్ बरवे क्लीनिंग हो रहा है. अभी निकला तो टाप तो भरा रहेगा ना, टाप तो नहीं खाली कितने रहता टाप 3 लीटर 28 लीटर कितना बचता అంటే తీసుకున్నాను కారు వెళ్ళడానికి. టైం 10:44. సీటింగ్ ఇప్పుడు క్లోజ్ అవుతుంది. వెళ్తాం ఇప్పుడు. 3:59. ఇంకొక 4:20కి ఏముంది. ఒక 1.5 అవర్ 2 అవర్స్ పడుకున్నాం పెట్రోల్ బంక్లో వెహికల్ పెట్టేసి బ్యాలెన్స్. అలాగ ఒక కాఫీ కొడదామని. అలా కంపెనీ తయారవుతుంది. డ్రింక్ కంపెనీ ఉంది కదా ఇది. ఈ డ్రింక్ కంపెనీ అక్కడ రిలయన్స్ ఇది స్టార్ట్ అవుతుంది. తెల్లారి ఎప్పుడైనా ఇలాగా కాఫీ లేట్ నైట్స్ డ్రైవింగ్ చేశారా? చేస్తే డ్రైవ్ సేఫ్లీ, ఎందుకంటే నిద్ర ఉండదు కాబట్టి సేఫ్గా వెళ్ళండి. నిద్ర ముఖ్యము. నిద్ర ఆపుకోవడమే చాలా కష్టం. రెస్ట్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళండి, కంగారు వద్దు. ఏ అన్న గురు చిన్న హోల్ తేడా ఉంది దీనికి. ఇక్కడ ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ దీనికి ఓయ్ కూర్చున్నాయి ఫరక్. యొక్క హోల్ దగ్గర టపార్. ఇది 6,000. అది జస్ట్ గన్ను, ర్యాచెట్, ఆటోమేటిక్ టక్ టక్ అంటుంది కదా, అప్పుడు వరకు అంతవరకు టైట్ చేయలేదు.
చూడండి టక్ టక్ అంతగా. దేవుడి దేవుళ్ళ బండి స్టార్ట్ అవ్వాలి. बस 2 ही बात करता है और समझ गया, कट करेगा एक बार लटकाने प्यार से, बस आवाज पूरा छोड़ देना, निकालने की जरूरत ऐसे पीछे जाता है, समझ गया, हो गया. తిప్పుకొని కింద స్క్రూ డ్రైవర్తో नोजल लगा दे, इसलिए नोजल नहीं लगाया हूँ, తిప్పి తిప్పి एकदम फ्री घूम रहा है, फिर कंप्रेसर पकड़. చూస్తున్నారుగా ఫిట్టింగ్ తర్వాత ఎలా ఉందో, ఎంత నీట్గా ఉందో. నోజల్ బూస్ట్ చేసేసాము, సీల్స్ చేసేసాము. నెక్స్ట్ లైట్గా స్లీవింగ్ చేయించాము. ఇంకా ప్యాకింగ్ హెడ్ గ్యాస్ కట్టేస్తున్నాం కొత్తది. సైట్ ఏమో ముందేమో మట్టి వేసేస్తున్నారు, బేయి తీయమన్నారు. తప్పదు. మొత్తం క్రెయిన్లే, దగ్గర దగ్గర ఒక 50 పైన ఉంటాయి క్రెయిన్లు, బూమ్ లిఫ్ట్లు. సింపుల్గా పరాణాలే దగ్గర దగ్గర ఒక 30 ఉంటాయి, 30-25. నెక్స్ట్ బూమ్ లిఫ్ట్లు ఒక 30, పెద్ద క్రెయిన్లు ఒక 15. ठीक है. बंद कर दे. పూలలో ఇలా తయారైంది. లిఫ్ట్ మాత్రం బండికి చాలా తగులుతుంది. అమరుబాయ్ ఏమనుకున్నారు చెప్పండి. అమరుబాయ్ చెప్పండి చెప్పండి. టోటల్గా 7 days అయింది. 7 days బ్రేక్ డౌన్ ప్లస్ వెహికల్ మెయింటెనెన్స్ కాస్ట్ మొత్తానికి దగ్గర 75,000 70K ఖర్చు అయింది రఫ్గా.